అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చినాడు. నాకు, నా బిడ్డలకు అవార్డులు రాకుండా తొక్కేశారు. చాలా అంటే చాలా అవార్డులు అయితే రావాల్సింది. కానీ నాకు, నా బిడ్డలకు అవార్డ్స్ రాకుండా కొంతమంది రాజకీయంగా తొక్కేశారు. ఎవరు తొక్కేశారో నాకు తెలుసు. కానీ ఆ పేరైతే చెప్పలేదు మోహన్ బాబు. చెప్పింటే బాగుండు కదా! అవునా కదా! అంటే మోహన్ బాబుకి 2007లో పద్మశ్రీ అవార్డ్ అయితే వచ్చింది. తర్వాత 2016లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ సౌత్ 2016లో అయితే అవార్డ్ అయితే వచ్చింది. కానీ మోహన్ బాబు బాధ ఏమంటే ఇక్కడ నంది అవార్డ్ ఎందుకు రాలేదు నాకు? చాలా అంటే చాలా మంచి సినిమాలు తీశా కదా! 'రౌడీ అల్లుడు', 'రౌడీ అల్లుడా' యావదో అల్లుడు 'అసెంబ్లీ రౌడీ' తీశా, 'పెదరాయుడు' తీశా, తర్వాత ఇంకా యావదో సినిమాలు తీసిందాను. చాలా చరిత్ర సృష్టించే సినిమాలు నేను తీశాను కదా! అన్ని చరిత్ర సృష్టించే సినిమాలు తీసినా కూడా నాకెందుకు అవార్డులు ఇవ్వలేదు? నా బిడ్డలకు ఎందుకు అవార్డులు ఇవ్వలేదు? అని క్వెషన్ అయితే చేశాడు. అంటే ఒక మనిషికి ఎవరు మోహన్ బాబు తర్వాత మోహన్ బాబు కొడుకులకి అవార్డులు ఇవ్వకుండా చేశారో ఆ మనిషికి మోహన్ బాబు ఫోన్ చేసి కంగ్రాట్స్ అయితే చెప్పాడంట. ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావని అడిగితే ఆ మనిషి, నాకు నా బిడ్డలకి అవార్డులు రానీకుండా చేసావు కదా! అందుకే ఈ కంగ్రాట్స్ నీకు చెప్తున్నా. మాకు అవార్డులు రానీకుండా చేసి ఒక చెత్త సినిమాకు అవార్డులు వచ్చేతరా చేస్తావు కదా నువ్వు. ఇంకా ఎన్ని రోజులు ఎంగిలి కూడు తిని బతుకుతావు అనైతే క్వెషన్ అయితే చేశాడంట మోహన్ బాబు. అని మోహన్ బాబే స్వయంగా చెప్పాడు. దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్‌ని భర్తీ చేయమనైతే చాలామందైతే మోహన్ బాబు గారిని అడిగారంట. కానీ నాకు చాలా అంటే చాలా బాధ్యతలైతే ఉన్నాయి. నాకు ఏ బాధ్యత వద్దు. కావాలంటే చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉంటానంటే నేనైతే ఒప్పుకుంటాను. కానీ నాకు నంది అవార్డులు రానీకుండా చేశారు. అవును బ్రో. 2 అవార్డులైతే వచ్చాయి మోహన్ బాబుకి. ఈవెన్ కొడుకులకి ఏ అవార్డులు ఇవ్వరు బ్రో. అంత పెద్ద సినిమా హిట్టు అంత పెద్ద భారీ హిట్ సినిమాలేమన్నా తీసినారా? లేదే. ఒక లెక్కలో చెప్పాలంటే మనం చాలా సపోర్ట్ చేసేది 'మంచు మనోజ్‌కి'. అవునా కదా! కానీ 'మంచు మనోజ్' కూడా అంత పెద్ద మంచి సినిమా, ఒక చరిత్ర సృష్టించే సినిమా అయితే తీయలేదు. అది పక్కన పెడితే 'మంచు విష్ణుకి' ఎందుకు ఇవ్వాలి అవార్డ్ చెప్పు బ్రో? 'మంచు విష్ణుకి' ఏం పని చేసినాడు? ఏమి చేసినాడని 'మంచు విష్ణుకి' అవార్డ్ ఇవ్వలే బ్రో. అసలు అవార్డ్ ఇచ్చే అవసరం అయితే లేదు. అవునా కదా! అంటే మోహన్ బాబు ఏమని చెప్పేదంటే, నేను అవార్డులు తీసుకోవాలా అంటే అవార్డుల వెనకైతే నేను పడలేదు. నాకు కావాల్సింది సినిమా విజయం, ప్రజల ఆశీస్సులు మాత్రమే నాకు కావాల. నాకు అవార్డులు వెనక పరిగెత్తే అవసరం నాకు లేదని చెప్పినాడు. చూడండి. అవార్డులు ఆశ నాకు లేదని చెప్తాడు. తర్వాత అవార్డులు ఎందుకు రాలేదని అడుగుతాడు మోహన్ బాబు. ఎలా బ్రో ఇది? అవునా కదా! అవార్డు రాలేదంటాడు. కానీ అవార్డులు నాకొద్దు అంటాడు. ఎలా బ్రో ఇది? ఎందుకు ఇవ్వాల మోహన్ బాబుకి అవార్డులు? చాలా అంటే ఇప్పుడు చాలామంది కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. మోహన్ బాబుకి తర్వాత మంచు విష్ణుకి పరమవీర చక్ర అవార్డ్ ఇచ్చి స్వాగతించాలని ఫన్నీగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకీ మోహన్ బాబుకి అవార్డులు రానీకుండా చేసిన మహానుభావుడు పేరేమో చెప్పండి మీకేమన్నా తెలిసుంటే. నేను కూడా తెలుసుకుంటా. దీని గురించి మీరేమైనా కూడా కామెంట్ అయితే చేయండి. లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. నా వీడియోస్ ఏమన్నా మీకేమైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి. బై.